ముంగూర్తుగా ఉన్నారు. మోషే గారే అన్నారు కదా, ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 18వ వచనం సాక్షాత్కారాన్ని. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 18వ వచనం. వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను, అతని నోట నా మాటను ఉంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వారిని దానికి వచ్చి విచారణ చేస్తుంది. ఇక్కడ ఏంటండి, నా వంటి నీ వంటి ఒక ప్రవర్తన నేను ఈ సహోదరులో నుంచి పుట్టించుకోవడం అని మోషే గారితో దేవుడు చేస్తున్నాడు. మోషే గారు లాంటి యేసు ప్రభు. మోషే గారు లాంటి ప్రవక్త ఎవరు? కొత్త నిబంధనలో యేసు ప్రభు. మోషే గారికి యేసు ప్రభుకి చాలా పోలికలు ఉన్నాయన్నమాట. ఆ పోలికలు ఏంటో ఒకసారి చూద్దాం. పాత నిబంధనలో తెలియజేశారు మోషే గారు. కొత్త నిబంధనలో ఎవరుంటారండి? యేసు ప్రభు పుట్టారు కాబట్టి మోషే గారు యేసు ప్రభుకి ముంగుర్తిగా ఉన్నారు. మరి మోషే దేవుడితో ముఖాముఖిగా మాట్లాడాడు. నేను పాత నిబంధనలో మనం చూస్తే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, అలాగే నోవాహు, వీళ్ళందరితో దేవుడు మాట్లాడేవారు అండి. అలాగే ఈ మోషే గారితో కూడా దేవుడు ముఖాముఖిగా మాట్లాడేవాడు, దేవుని చూసిన వాడు. దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడంటే ఎవరైంది? ఈ మోషే గారు. మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, అలాగే మామూలు నోవాహు, వీళ్ళందరూ గురించి దేవుడు చెప్పాడా? నా ఇల్లంతటిలో నమ్మకస్తుడని దేవుడు మోషే గారి గురించి మాత్రమే చెప్పాడు. అలాగే ఏదేదో వారితో ఆదామతో దేవుడు ఎలాగైతే మోసగించాడో అలాగే ఈ మోషే గారిలో మోసగించేవాడు. ఇప్పుడు సినాయి పర్వతం మీద దేవుడు ఏం చేశారని 40 రోజులు మోషేతోటే మోషే ఏం చేశారు? తన ఎదురుగానే కూర్చోబెట్టుకున్నారు. మరి ఏదైనా కొరకు ఎదురుగంటే అప్పుడే వచ్చి మాట్లాడేవాడు. వాళ్ళతో డైరెక్ట్ గా ఎలా మాట్లాడేవాడు అలాగనే ఈ మోషే గారితో కూడా అలాగనే మాట్లాడేది. ఆదాము ఎవరి రూపం అండి? దేవుని రూపం. మరి మోషే గారు కూడా దేవుని సన్నిధిలో ఎవరి రూపం వచ్చింది? దేవుని రూపమే వచ్చిందన్నమాట. మానవుడైన ఈ మోషే గారు దేవుని సన్నిధిలో 40 రోజులు ఉండడం ద్వారా ఏమి పొందుతున్నారు? ఆయన దేవుని మహిమను పొందుతున్నారు, దైవ స్వరూపాన్ని పొందుతున్నారు అన్నమాట. అందుకే ఇశ్రాయేలీయులు ఏమన్నారు? నీ ముఖం మీద ముసుగు వేసుకో, మేము నిన్ను చూడలేకపోతున్నాను అని అన్నారు. కానీ నేను వచ్చిందంట మనము సంఘము శరీరం మేఘం మీద మధ్య కాలంలో ఎక్కబడిన తర్వాత కండి ఈ 7 ఏళ్ల పెళ్లి విధులో పెళ్లి కుమార్తె కూడా ఏం చేస్తారంట? ముఖం మీద ముసుగు వేసుకుంటారంట. ఎందుకు ముసుగు వేసుకుంటారని? రక్షితులంట. ఇప్పుడు పెళ్లి కుమార్తె ఎక్కబడింది, అలాగే రక్షించబడిన వారు ప్రభు నామంలో బాప్తిసం పొంది ఆయన ఆజ్ఞానుసరించి నడిచిన వారు కూడా వాళ్ళు ఎవరండి? రక్షితులు. అందరూ పెళ్లి కుమార్తెగా ఉండలేదు కదా. ఎక్కబడిన వారందరూ కూడా పెళ్లి కుమార్తెగా ఉండలేదు, రక్షితులు కూడా ఉండాలన్నమాట. ఆ రక్షితులంట యేసు ప్రభు ఈ పెళ్లి విధులు పిలుస్తారు. అందరూ వేల మీదకి మధ్యకాలంలో వెళ్తారు కాబట్టి పెళ్లి కుమార్తెగా సిద్ధపడిన వారు మాత్రమే ఏం చేస్తారంట? ముఖం మీద అంటే దేవుని మహిమ ఆ కాంతిని ఈ రక్షితులుగా ఉన్న విశ్వాసులు చూడలేదు. అందుకనే పెళ్లి కుమార్తె ముఖం మీద ముసుగు వేసుకుంటూ ఉన్నారన్నమాట. అలాగే మాకు ఎలా తెలుస్తుంది? బైబిల్లో ఉందండి. మన తండ్రి గారు మనకి పుస్తకాల్లో రాశారన్నమాట. దాన్ని బట్టి మనం చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట. అలాగే భూలోక విధిలో పరలోక విధిలో కూడా మోషే గారు